సంగారెడ్డి జిల్లాలో మరోసారి నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఇప్పుడు అదే కలకలం రేపుతోంది. సదాశివపేట మండలం సూరారంలోని రాజస్థాన్ దాబాలో మత్తు పదార్థాలు అమ్ముతున్న ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాజస్థాన్ చెందిన అశోక్, రాకేష్లుగా గుర్తించారు. నిందితుల నుంచి హెరాయిన్ తయారు చేసే 355 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక రాజస్థాన్ నుంచి మత్తు పదార్థాలు తెచ్చి దాబాకు వచ్చిన వారికి అమ్ముతున్నట్లుగా విచారణలో నిందితులు అంగీకరించారు. 2 రోజుల క్రితం నందికందిలోని రాజస్థాన్ దాబాలోనూ మత్తు పదార్థాలు పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దాబాల్లో మత్తు పదార్థాలు పట్టుబడుతుండడం కలకలం సృష్టిస్తుంది. ఈ నెల 25వ తేదీ అదేవిధంగా ఈ నెల 27న ఈ 2 రోజులు కూడా ఈ 2 రోజుల అంటే 3 రోజుల వ్యవధిలోనే 2 సార్లు రాజస్థాన్ దాబాలలో మత్తు పదార్థాలు హెరాయిన్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ మత్తు పదార్థాలు దొరకడంతో మాత్రం ఈ ఘటన మాత్రం ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి NH65 రహదారి ఏదైతే ఉందో రహదారి పక్కనే మన రహదారి పైన ఉన్నాము. ఈ రహదారి పైన కూడా ముఖ్యంగా రహదారి ఇక్కడ NH65 రహదారి పటాన్ చెరువు నుంచి మొదలుకొని దాదాపు జైరాబాద్ ఎండింగ్ వరకు కూడా జైరాబాద్ మొగుడంపల్లి వరకు కూడా అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. ఇదంతా కూడా సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. దీని తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు వస్తాయి NH65 పరిధిలోకి. అయితే ఈ NH65 పరిధిలో ఉన్నటువంటి పక్కన NH65 జైరాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు కావచ్చు. ఇక్కడ కూడా దాదాపు వందలాది దాబాలు ఉంటాయి. ఇక్కడ దాబాలు ఉండడంతో చాలామంది ప్రయాణికులు, వాహనదారులు దాబాలలో ఆగుతూ ఉంటారు. అయితే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రాజస్థాన్ దాబాలు ఏవైతే ఉన్నాయో రాజస్థాన్ దాబాలలోనే ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ మాత్రం పట్టుబడుతున్నాయి. ఆ రాజస్థాన్ దాబాలకు చాలామంది కూడా ఎక్కువగా లారీ డ్రైవర్లు వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి లారీ డ్రైవర్లు వారంతా కూడా ప్రయాణం చేసుకుంటూ వారంతా కూడా రాజస్థాన్ దాబాల దగ్గర కాసేపు సేద తీరడానికి కావచ్చు, అదేవిధంగా వారు లంచ్ చేయడానికి, అన్నం తినడానికి ఆగుతూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి వారిని టార్గెట్ చేస్తూ వారంతా కూడా మత్తు పదార్థాలు అమ్ముతున్నట్టయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో తేలింది. ఈ నెల 25న డ్రగ్ ఫ్లెడ్లర్ మూలరామ్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్ముతూ దాదాపు మత్తు పదార్థాలు అమ్ముతూ 255 గ్రాముల మత్తు పదార్థం పట్టుబడింది. ఆ మత్తు పదార్థం హెరాయిన్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రం నుంచి డ్రగ్ ఆ మత్తు పదార్థం తీసుకొచ్చి ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దాబాలలో పెట్టి, రాజస్థాన్ దాబాలలో పెట్టి ఇక్కడికి వచ్చేటువంటి లారీ డ్రైవర్లను టార్గెట్గా చేసుకొని వారికి దగ్గరికి వెళ్ళి మత్తు పదార్థాలు అమ్ముతున్నట్టయితే గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. ఆ ఘటన మరవక ముందే ఈ నెల 27న అంటే 2 రోజుల వ్యవధిలోనే మరోసారి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు పక్కనే ఉన్నటువంటి సూరారం దాబా దగ్గర డ్రగ్గు ఇదే మత్తు పదార్థం పట్టుబడింది. అక్కడ కూడా 355 గ్రాముల మత్తు పదార్థం పట్టుబడుతుండడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దాబాలు ఏవైతే ఉన్నాయో ఈ దాబాల మీద మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు దాడులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీని ఇప్పటికైనా ఇటు ఈ 2 ఘటనలు చూస్తే మాత్రం ఇప్పటికైనా ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రాజస్థాన్ దాబాలు ఏవైతే ఉన్నాయో ఆ దాబాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యువత కూడా ఈ మత్తు పదార్థాలకు బానిస కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే స్థానికులు కోరుతున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం రాజస్థాన్ దాబాలలో మాత్రం వరుసగా ఈ మత్తు పదార్థాలు పట్టుబడుతుండడం మాత్రం కలకలం సృష్టించింది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో గత 2-3 నెలల క్రితం నుంచి కూడా మత్తు పదార్థాలు జోరుగా పట్టుబడుతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా మాత్రం మత్తు పదార్థాలకు అడ్డగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కావచ్చు, జిల్లా పోలీసు యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం ఇప్పటికైనా ఈ మత్తు పదార్థాలు అమ్మేటువంటి వారిపై, అదేవిధంగా కొనుగోలు చేసేటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే స్థానికులు కోరుతూ ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.